యేసయ్య నామంలో మీ అందరికీ ఆశీర్వాదములు పలికి ఈరోజు మనకిచ్చిన చక్కగా ఆయనను మహిమపరచుకోవడానికి మన ద్వారా పాటలు పాడించి ఆరాధన చేపించిన ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెప్పి పరిశుద్ధ గ్రంథం నుంచి మనకిచ్చిన వాక్య భాగం మనం చూసుకుందాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఈ వాక్య అంశం, ఈ భాగం వచ్చేసి సంఘముకు ఎందుకు వెళ్ళాలి. బాగా అర్థం చేసుకోండి, సంఘముకు ఎందుకు వెళ్ళాలి. ఇప్పుడు సంఘం నడిపే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా సంఘం నడపరు, ఎవరైనా కానీ. దేవుడు కొంతమందిని ప్రేరేపణ కల్పించి వాళ్ళను, ప్రతి ఒక్కరిని, దేవుని బిడ్డలను, దేవుడి యేసుక్రీస్తు ప్రభు వారి పైన విశ్వాసం పెట్టిన ప్రతి ఒక్క బిడ్డకు పిలుపు ఉంటుంది. కాల్ ఫ్రమ్ గాడ్, పిలుపు ఉంటుంది, దేవుని పిలుపు ఉంటుంది. దేవుని పిలుపు ప్రకారం దేవుని బిడ్డలు దేవునిలో సేవ చేస్తూ ఉంటారు. ఇప్పుడు సంఘం ఏర్పరిచింది యేసు ప్రభువారు. సంఘం ఏర్పరిచిన యేసు ప్రభువారు ఏ ఉద్దేశం లేకుండా ఏ సంఘమును కూడా ఏర్పరచలేదు. ప్రతి సంఘముకు, ఆయన పేరు చెప్పే ప్రతి సంఘముకు ఒక ఉద్దేశం కల్పించారు. ఇది మనకు ఎక్కడ కనిపిస్తుందంటే, ప్రకటన గ్రంథంలో 7 సంఘముల గురించి మనం ధ్యానం చేసి ఉన్నాము. ఈ 7 సంఘములు 7 వేరు సమయంలో ఉండిన సంఘములు ఈ రోజు కూడా ఈ 7 సంఘములు సంబంధమైన సంఘములు ఈ లోకమంతా విస్తరణ పొంది ఉంది. ఈ రోజు కూడా ఆ సంఘములు అన్ని సంఘములు ఉన్నాయి. ఇప్పుడు ఈ సంఘంలో దేవుని బిడ్డలను ఆ సంఘము రప్పించి ఆ సంఘంలో దేవుని బిడ్డలను కట్టడానికి సంఘమును స్థాపించాడు యేసు ప్రభువారు. అలాంటి సంఘముకు మనం ఎందుకు రావాలి అనేది ఈరోజు వాక్య భాగంగా దేవుడు ఇచ్చి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. అన్నిటికన్నా ముందుగా యేసు ప్రభువారు సంఘముకు వెళ్ళిన అలవాటు యేసు ప్రభువారు ఉంది. మనకి లూకా సువార్తలో 4:16 వచనం తీస్తే నేను చదువుతున్నాను మీకోసం. లూకా గ్రంథం నుంచి 4:16, లూకా సువార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. లూకా 4:16 ఏం చెప్తుంది? యేసు ప్రభువారు నజరేతుకు అనే పట్టణంకు వస్తున్నారు. ఈ పట్టణం ఏ పట్టణం అంటే ఈయన పెరిగిన పట్టణం అని వచనం చెప్తుంది. మనకు కూడా తెలుసు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అలవాటు చొప్పున. చూసారా, ఆయన అలవాటు చొప్పున ఆయన సమాజ మందిరములోనికి విశ్రాంతి దినమందు వాక్యం చదవడానికి నిలిచి ఉండేను. చూసారా, చూడండి, విశ్రాంతి దినం అంటే అక్కడ వాళ్ళకు ఏ రోజు? శుక్రవారం అంటే శనివారం వాళ్ళు పాటిస్తారు. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు ప్రతి విశ్రాంతి దినమందు అలవాటు చొప్పున యేసు ప్రభువారు ఎక్కడ వెళ్తున్నారు? సమాజ మందిరముకు వెళ్తున్నారు. సమాజ మందిరం అనేది ఏంటి? అక్కడ ఆ రోజు ఉండే సంఘంనే సమాజ మందిరం అంటారు. సంఘముగా ప్రస్తావన చేయబడే ముందు అక్కడ సమాజ మందిరంలో కూడుకుని దేవుని వాక్యంలో ఏం చేస్తారు? వాళ్ళు ధ్యానం చేస్తారు.
ఇక్కడ యేసు ప్రభు వారు ఆ నాసరేత్ పట్టణంలో సమాజ మందిరంలో దాని సినగాగ్ అంటారు. విశ్రాంతి దినమందు ఆయన వెళ్ళి అలవాటు చొప్పున అంటే ప్రతి విశ్రాంతి దినమందు ఆయన సమాజ మందిరముకు వెళ్ళే అలవాటు ఆయన ఉంది కాబట్టి అక్కడ వెళ్ళి ఆయన ఏం చేస్తారు? వాక్యం బోధిస్తారు. ఆ రోజు కూడా అలాగే ఓ చుట్ట దాని తర్వాత మీరు చదివితే లూకా 4:16 తర్వాత మీరు చదివితే ఓ చుట్ట ఆయనకి ఇవ్వబడుతుంది. దాన్ని తెరిస్తే అక్కడ అక్కడ ఏముంటుంది అని చూస్తే యేసయ్య ఉన్నారు కదా! అతను రాసింది అక్కడ ఉంటది. మీరు మీరు చదవండి తర్వాత. చూడండి, యేసయ్యగే విశ్రాంతి దినం ముందు సంఘముకు వెళ్ళిన అలవాటు ఉందంటే ఆయనను మాదిరిగా పెట్టుకుని, ఆయనను ఉదాహరణగా పెట్టుకుని మనం చెయ్యాలా వద్దా? నిర్ణయం మీది. నిర్ణయం మీది. ఎందుకు సంఘం నడిపేవాళ్ళు దేవుని పిలుపు ప్రకారం సంఘం నడిపేటప్పుడు శుక్రవారం పూట మీరు రండి మనం దేవుని ఆరాధన చేసుకుందాం అని పిలుస్తారు. తర్వాత ఒక రోజు తర్వాత ఆదివారం ఏం చేస్తారు? రండి దేవుని ఆరాధన చేసుకుందాం అని చెప్తారు. ఈ రోజు మనం చేసినట్లు. ఇంకో 2 రోజుల తర్వాత ఏం చేస్తారు? తర్వాత బైబిల్ పట్టమని చెప్పేసి దేవుని వాక్యమును ధ్యానం చేస్తారు. ఎందుకు చేస్తారు? దేవుని పిలుపు కాబట్టి. దేవుని పిలుపులో ఇవన్నీ ఉన్నాయి. ప్రార్థన చేసేది, సంఘం వచ్చి వాక్యం వినేది, దేవుని ఆరాధన చేసేది, దేవుని పాటలతో మహిమపరిచేది, బల్ల కార్యక్రమంలో మనం చేరుకుని మన బల్లని సమీపించడం, బల్ల తీసుకోవడం, ఇవన్నీ మనకి ఏముంది? దేవుని సంఘంలో దేవుడు యేసుక్రీస్తు వారు ఏర్పరిచిన సంఘంలో ఇవన్నీ ఉంది. అందుకని యేసు ప్రభు వారు దాన్ని ఒక అలవాటు కింద చేసుకుని తాను చేసింది కాకుండా తన శిష్యులను కూడా చేయమని చెప్పి సంఘంను స్థాపించమని పరిశుద్ధాత్మ దేవుని ఆయన వెళ్ళిన తర్వాత పునరుద్ధరణ వెళ్ళిన తర్వాత ఆరోహణం వెళ్ళిన తర్వాత పరిశుద్ధ ఆత్మ దేవుని పంపించి ఆ తర్వాత బిడ్డలను సంఘంలో కట్టారు. ఇప్పుడు చూస్తే మన హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25 హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25లో ఇలా ఉంది. ఏముంది? ఎందుకు సంఘంకు రావాలి అనేసి ఉంది. చూద్దాం ఏముందో చూద్దాం. నేను చదువుతాను, ముందు ఆ వచనం చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 25వ వచనం. 25వ వచనం ఇలా ఉంది. ఆ దినము సమీపించుట అంటే ఇక్కడ 24, 25 తెలుగుల కలిపి ఉంటది. 24, 25 తెలుగుల కలిపి ఉంటది. మరి ఇంగ్లీష్ లా 24, 25 వేరు వేరుగా ఉంటది. ముందు నేను రెండు తెలుగు ఉంది కాబట్టి తెలుగులో 2 వచనములు చదువుతాను. 24, 25. కొందరు మానుకొను చుట్టున మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనికొకడు హెచ్చరించుచు. ఇది 24. 25లో ఆ దినము సమీపించుట మీరు చూ మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనికొకడు పురికొల్పవలనని ఆలోచింతము. నేను విడివిడిగా చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25లో ఏముందో చూద్దాం. అంటే మనం ఒకరిని కాదనుకోకుండా దాని అలవాటు కింద చేసుకుని సంఘంకి వస్తే ఒకరిని ప్రేరేపణ చేస్తాం. ఒకరినొకరు ఏం చేస్తాము? ప్రేరేపణ చేస్తాం. ఇంకోటి ఒకరినొకరిని మనం ఏం చేస్తామంటే ప్రోత్సహిస్తాం. ఎందుకు ఈ పని చేస్తాము? ఈ సంఘంకి వస్తేనే చేస్తాం. విడివిడిగా ఇంట్లో ఉంటే ఈ పనులు చేయలేము. ఇది సంఘముకు రావాలి. ఎందుకు చేయాలి అంటప్పుడు అక్కడ ఈ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25లో హెబ్రీయ గ్రంథకర్త ఏం రాశాడు తెలుసా? యాస్ యు సీ ద డే డ్రాయింగ్ నియర్. ఏంటి? ఆ చివరి రోజులు చాలా దగ్గర పడింది, చాలా పక్కన ఉంది. అందుకని మీరేం చేయాలి? సంఘంకి వచ్చి అందరూ ఒకరినొకరిని ప్రేరేపణ చేసి ప్రోత్సహించి ఒకరినొకరు అంటే ఎంకరేజ్ చేయాలి, మోటివేషన్ చేయాలని చెప్పేసి ఈ వచనం మనకి చెప్తుంది. అంటే ఈ వచనం ఇంకోటి కూడా ఏం చెప్తుందంటే కొంతమందికి రాకుండా ఉండడానికి అలవాటు చేసుకున్నారు, అది తప్పు అని చెప్తుంది. ఆ తప్పు మనం ఎవరు చేయొద్దు అని చెప్పేసి ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాలి. ఎందుకు అంటే సంఘముకు రావడానికి చర్చికి రావడానికి సంఘముకు రావడానికి 5 ముఖ్య కారణాలు ఉన్నాయి. చాలా 5 ముఖ్య కారణములు ఉన్నాయి. ఎందుకు సంఘముకు రావాలి? సంఘంలో ప్రారంభం నుంచి చివరి వరకు ఎందుకు ఉండాలి అనే దీనికి
5 కారణములు పరిశుద్ధ గ్రంథం ఇచ్చింది మనకు. ఏంటి అని చూస్తే మొదటి కారణం వచ్చేసి సంఘముకు వెళ్ళితే గాని మనకి ప్రేరణ అంటే ఎంకరేజ్మెంట్ ఉండదు. దేవుని విశ్వాస జీవితంలో సంఘముకు వెళితే గాని మనకి ఎంకరేజ్మెంట్ ప్రేరణ ఉండదు. తర్వాత ప్రోత్సాహం ఉండదు, మోటివేషన్ ఉండదు. దేనికి? దేవుని సంబంధులై దేవుడు చెప్పిన రీతిలో మన జీవించడానికి మనకి ప్రేరణ గాని ప్రోత్సాహం గాని మనకు ఉండవు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10:25లో ఏం చెప్తుందంటే సంఘముకు వెళ్ళేది మాత్రం కాదు, అక్కడ వెళ్ళేటప్పుడు మనకి ప్రేరణ కలుగుతుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది, తర్వాత మోటివేషన్ ప్రోత్సాహం కలుగుతుంది దేవుని సంబంధులై దేవునిలో జీవించడానికి. అలాగే ఇక్కడ చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24లో ఏం చెప్తుందంటే మనం ఏమి ఆలోచన చేయాలి అంటే ఒక్కరిని ఒక్కరు ప్రేరణ చేస్తూ మనం ప్రేమతో కలిసి ఉండి సత్కార్యములు చేయడానికి సంఘముకు రావాలి అని చెప్పేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 కూడా చెప్తుంది. సో మొదటి అంశం మొదటి కారణం సంఘముకు రావడానికి ఏంటి అని చూస్తే అందరూ సంఘంకి వచ్చి ఒకరి ఒక్కరు ప్రేరణ కల్పించి ఒకరిని ఒకరు ప్రోత్సాహం చేపించి అంటే ఎంకరేజ్ చేసి మోటివేట్ చేయడానికి. దేనికి? దేవుని సంబంధులై దేవునిలో దేవుని బిడ్డలుగా జీవించడానికి. ఇది మొదటి కారణం. అయితే రెండో కారణం వచ్చేసి పరిశుద్ధ గ్రంథంలో ఉండే సూత్రాలు అంటే ప్రిన్సిపల్స్ అంటారు కదా, బిబ్లికల్ ప్రిన్సిపల్స్ అంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఉండే సూత్రాలు అన్ని మనను ఒక విజయవంతమైన జీవితముకు తీసుకెళ్ళడానికి అది సంఘంలోనే జరుగుతుంది. ఎందుకు? ఎక్కడ అని చూస్తే యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఇలా రాయబడింది. మీకు అందరికీ తెలిసిన వచనమే. యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయంలో 8వ వచనం ఇలా చెప్తుంది. ఏమని? ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఎంత చాలా మంచి వచనం అంటే అంత మంచి వచనం ఇది. యెహోషువ మొదటి అధ్యాయంలో 8వ వచనం. ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో రెగ్యులర్ గా మనం ఎక్కడ చదువుతాం? సంఘం వస్తేనే వింటాం అన్నమాట. ఎందుకంటే మన ఈ రోజు ఈ లోక జీవితంలో మనకి దేనికి కూడా టైం అనేది లేదు. అందుకని రెగ్యులర్ గా మన పరిశుద్ధ అంటే సంఘముకు మన రెగ్యులర్ గా వస్తుండేటప్పుడు అక్కడ దేవుని వాక్యంలో మనకు రెగ్యులర్ గా వస్తూనే ఉంటది. అందుకని యెహోషువ గ్రంథం ఏం చెప్తున్నారు? ఇది పగటి పూట రాత్రి పూట మన సమయం చూడకుండా ఏం చేయాలంటే దాన్ని ధ్యానం చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ పుస్తకంలో ఏముంది, ఈ గ్రంథంలో ఏముంది అని చూస్తే ఈ గ్రంథంలో ఉండేది అన్ని కూడా మన జీవితమును చక్కగా తీసుకొచ్చి వర్ధిల్ల చేస్తది. ఏం చెప్తుంది? వర్ధిల్ల చేస్తది. దేవునిలో విజయవంతంగా జీవించడానికి దోహదపడుతుంది అని చెప్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ఉండే వచనములు అన్ని కూడా దేవుని వాక్యములు 2 ఉద్దేశములు కలిగి ఉంది. మొదటి ఉద్దేశం ఏంటి అంటే మనందరికి కూడా ఆత్మీయ జీవితంను చూపించడానికి, అక్కడ తీసుకెళ్ళడానికి. రెండవది ఇక్కడ ఉండే జీవితం కానీ అక్కడ దేవునితో పరలోకంలో మనం చేరబోయే జీవితం కానీ వర్ధిల్లడానికి, విజయవంతమైన జీవితం దేవునిలో జీవించడానికి ఈ 2 ఉద్దేశములు కలిగి ఉండేదే మనకి పరిశుద్ధ గ్రంథం. అందుకని సంఘం అనేది ఎలాంటిది అనేటప్పుడు అక్కడే మన దేవుని వాక్యంను నేర్చుకునే వాక్యంను మన జీవితంలో పాటించి విజయవంతమైన జీవితం యేసు ప్రభులో కట్టుకోవడానికి. ఇది రెండవది కారణం. మూడవది కారణం వచ్చేసి దేవుని సేవలో మనను సరిగ్గా బాగా సిద్ధపరచుకోవడానికి సంఘంకు రావాలి. ఎందుకంటే
దేవుని పిలుపు మనకు ఎప్పుడు అర్థమవుతుంది అనేటప్పుడు సంఘముకు రాను రాను దేవుని వాక్యం తీసుకోను అప్పుడు ఇంకా దేవుడు మనతో ఎక్కువ మాట్లాడి దేవుని పిలుపు మనకు బాగా అర్థమయ్యేట్టుగా చేస్తుంటారు. సో మూడవ కారణం ఏంటి? మూడవ కారణం వచ్చేసి దేవుని సేవలో మనం ఇంకా బాగా సిద్ధపరచడానికి మనం ఏం చేయాలి? సంఘముకు రావాలి. ఎక్కడ చెప్పబడింది అని చూస్తే రెండో తిమోతికి పౌలు గారు రాసిన అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలో 2వ తిమోతి 3వ అధ్యాయంలో 16, 17 వచనంలో ఇలా చెప్తుంది. ఏం చెప్తుంది? 16 చూడండి. 16 దైవజనుడు సన్నుదుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును. ఏంటి? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, తర్వాత దేనికి? ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో ఉండే వచనములు దేవుడు మాట్లాడిన అన్ని కూడా దేవుడు శ్వాసం నుంచి బయటికి వచ్చింది. గాడ్ బ్రెత్ అంటే దేవుని శ్వాసంతో, దేవుని మాటలతో బయలుపడింది. అది మనకది బోధిస్తుంది, ఖండిస్తుంది, సరిచేస్తుంది, తర్వాత శిక్షణముల ట్రైనింగ్ లో పెట్టుతుంది. నీతి యందు ఇది మనకి ఇన్ని పనులు చేస్తుంది. అది కాకుండా ఇంకా దేవుని బిడ్డలందరినీ సరిగ్గా సిద్ధపరిచి సత్కార్యములు చేయడానికి ఏం చేస్తుందంట? దేవుని వాక్యం మనకి దోహదపడుతుంది అని చెప్పేసి మూడవది కారణం సంఘం రావడానికి. నాలుగవది కారణం ఏంటి అనేటప్పుడు, నాలుగవది కారణం వచ్చేసి మనకి ఆత్మీయంగా మనకు భోజనం కావాలి అంటే, మన ఆత్మీయ జీవితం బాగా మనకి పెరగాలి, దేవునిలో కట్టబడాలి అంటే సంఘంకి వస్తేనే అది కట్టబడుతుంది. ఎలాగంటే ఇప్పుడు చూడండి, మన భౌతిక శరీరం వచ్చేసి మనం మంచి భోజనం తీసుకుంటేనే, అంటే రకరకాలుగా ఈ ఈ ఎనర్జీ ఉంది, ఆ శక్తి ఉంది, అది కావాలి ఇది కావాలని చెప్పేసి ఈరోజు బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్తున్నామే. ఇలాగ అన్ని మనం తీసుకుంటేనే మన భౌతిక శరీరం బాగా పెరుగుతుంది. అలాగే మన ఆత్మీయ జీవితం కూడా బాగా పెరగాలి అంటే వాక్యం అనే ఏం కావాలి? ఆ నరిష్మెంట్, ఆ భోజనం మనకు కావాలి. ఆ భోజనం ఉంటేనే మనకి ఆత్మీయ జీవితం మనకి దేవుని చక్కగా కట్టుకోవడానికి. ఆ ఆత్మీయ భోజనం ఇచ్చేది ఏది, ఎక్కడ అంటే అది సంఘంలోనే జరుగుతుంది. విడిగా ఉంటే దొరకదు. ఇది నాలుగవది కారణం. ఐదవది కారణం వచ్చేసి మన ఆలోచన విధానములను, మన ఉద్దేశములను ఇక్కడ జబ్బు పట్టిపోయింది. ఎందుకు అని చూస్తే ఇక్కడ చూడండి, మనం ఈ లోకంలో, ఈ సమాజంలో అందరితో కలిసి బతుకుతున్నాం. సో ఇక్కడ మనం ఏ సమాజం ఉన్నామో, ఎవరితో మనం కలిసి ఉంటున్నామో, వీళ్ళందరి ఆలోచన విధములు, వీళ్ళందరి ఉద్దేశములు మనను ఎలాగో తాకింది. ఈ తాకింది కాబట్టి దీని నుంచి బయలుపడి మనం ఏం చేయాలి? దేవుని సంఘంకు వస్తేనే అక్కడనే ఈ లోకం సంబంధం లేకుండా దేవుని సంబంధంతో, దేవుని వాక్యం, దేవుని మహిమపరిచే పాటలు, దేవునితో మాట్లాడే మాటలు, ప్రార్థన రూపంగా ఇవన్నీ సంఘంలోనే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సీరియస్ అయిన ఒక హెచ్చరిక ఇస్తున్నాను. ఏం తెలుసా? చాలా సమయంలో, అంటే 100కు 90% మన ఆలోచన విధం కానీ, లేదు మన ఉద్దేశములు కానీ తప్పు అనేది మనకే తెలియకుండా ఉంటది. ఎక్కడ తెలుసుకుంటామంటే సంఘంకి వచ్చి వాక్యం వినేటప్పుడు, ఆ వాక్య బోధనలో ఉండేటప్పుడు మాత్రమే మనం తెలుసుకుంటాము మన ఆలోచన విధం తప్పు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో వాక్యం అలా చెప్పలేదు, దేవుడు అలా చెప్పలేదు, మన కలిగి ఉండే ఉద్దేశం తప్పు అనేది ఎక్కడ తెలుసుకుంటాము? వాక్యం వినేటప్పుడే, దేవుని మాటలు దేవుని బిడ్డల ద్వారా వినేటప్పుడే. ఎందుకంటే 100కి 90% మనం ఏమనుకున్నాం? మన ఏదైతే ఆలోచన విధాలు కలిగి ఉన్నామో, ఏదైతే జీవితంలో ఉద్దేశం కలిగి ఉన్నామో, ఇది కరెక్ట్, రైట్ అని చెప్పేసి
తప్పుడు ఆలోచన విధములు, తప్పుడు ఉద్దేశములు కలిగి ఉంటాము. అది మనం అలా ఉన్నామని కూడా మనకి తెలియదు. అది తెలియపరచాలంటే, అది తెలుసుకోవాలంటే మనకు రావాల్సింది సంఘముకే. ఎందుకంటే దేవుని వాక్యం ఒక్కటే సత్యం. దేవుని వాక్యమే సరైన ఆలోచన విధానం మనకి కల్పిస్తుంది. దేవుని వాక్యమే మన జీవితంలో సరైన ఉద్దేశంను కల్పిస్తుంది. అందుకని సంఘంకు మనం రెగ్యులర్ గా తప్పకుండా మానక రావాల్సిందే. చాలా మంది ఈ రోజుల్లో సంఘంను మానేసి, నాకు దేవుడు తెలుసు, నాకు రక్షణ ఉంది, నాకు ఆ వరం ఉంది, ఈ వరం ఉంది అని చెప్పేసి మానేసి వాళ్ళు ఒంటరిగా ఉన్నారు. ఒంటరి జీవితం బాగా అర్థం చేసుకోండి. ఒంటరి జీవితం సాతానుతో కలిసింది. ఒంటరి జీవితం సాతానుతో కలిసింది. పరిశుద్ధ గ్రంథంలో మీరు ఏ వచనం తీసుకోండి, అది ఒకటి సమాజ మందిరంలో వచ్చి మాడమంటుంది, లేకపోతే సంఘంలో వచ్చి అందరితో కలిసి ఒకరిని ప్రేమించి, ఒకరొకరు ప్రేమించి దేవుణ్ణిలో అందరితో పాటు మన కట్టబడాలి అనేది. అందుకని ఈ రోజు మన ధ్యానంలో 5 కారణాలు ఉన్నాయి సంఘముకు రావడానికి. మొదటి కారణం ఏంటి అని చూసేటప్పుడు, మొదటి కారణం ఇలా చెప్తుంది ఏమని, మనకి ప్రేరణ కలగడానికి, ఒక్కరి ఒకరు ప్రోత్సాహం చేసుకోవడానికి. రెండవది కారణం వచ్చేసి పరిశుద్ధ గ్రంథంలో ఉండే సూత్రాలు, అంటే సిద్ధాంతములు అన్ని కూడా మన రోజువారీ జీవితంలో పెట్టి మనకి విజయవంతమైన జీవితం చేయడానికి. మూడవది వచ్చేసి సంఘంలో దేవుని సేవలో మనల్ని బాగా తయారు చేసి, బాగా సిద్ధపడి మనం ఉండడానికి. నాలుగవది వచ్చేసి మనకి భౌతిక శరీరంకు ఎలాగ మనకి భోజనం కావాలో, అలాగే ఆత్మీయ జీవితముకు కూడా మనకి సరైన భోజనం, వాక్యమైన భోజనం కావాలి. అది సంఘంలో దొరుకుతుంది. అందుకని సంఘముకు రావాలి. ఐదవది, మన ఇప్పుడు ఆలోచన విధములు, జబ్బు పట్టిపోయిన ఆలోచన విధములు, మనకి జబ్బు పట్టిపోయిన మన జీవితంలో ఉద్దేశములు, ఇవన్నీ మనం మార్చుకోవడానికి, మంచి విధానంగా ఆలోచన విధంలో మార్చుకోవడానికి, మంచి విధముగా మన ఉద్దేశములు మార్చుకోవడానికి ఈ 5 కారణాల కోసం మనం ఏం చేయాలి? సంఘముకు రావాలి. అక్కడ సంఘముకు వచ్చి దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు పిలుపు ఇచ్చి ఉన్నారు. ఆ పిలుపులో ఏ పని ఇచ్చి ఉన్నారో ఆ పని ప్రకారం, ఎలాంటి పిలుపు ఉన్నాయో ఆ పిలుపు ప్రకారం ఏం చేయాలి? సంఘంకి వచ్చి సంఘంతో పాటు ఏం చేయాలి? సేవ చేయాలి. దేవుని సేవ చేయాలి. యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో మన సేవ చేయాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు రాజ్యం సంఘమే, సంఘమే, సంఘమే. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా.